హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టీమ్డ్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఒక 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పక్కకు పెడదాం. ఇప్పుడు దాంతోపాటు ఒక టమాటో కూడా తీసుకొని కట్ చేసుకొని పక్కకి పెట్టేసుకుందాం. ఓకేనా? ఒక టమాటో కూడా తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసి కొంచెం పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 ఎగ్స్ తీసుకోవాలి. ఆ 2 ఎగ్స్ తీసుకొని ఒక దాంట్లోకి పగలగొట్టేసి దాన్ని మంచిగా మిక్స్ చేసి అందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారంతో పాటు కొంచెం చిటికెడు సాల్ట్ వేసి దాన్ని మిక్స్ చేయాలి. దాన్ని ప్రాపర్గా మిక్స్ చేస్తేనే అందులో ఎగ్ అనేది కరెక్ట్గా కలుస్తుంది. అందులో కారం వేసిన తర్వాత దాన్ని ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక దాంట్లో వాటర్ హీట్ చేసుకొని అందులో ఆ స్టీమ్ చేసుకున్న దాన్ని పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర మనకు కావాల్సినవి ఏమైతుంటే అవన్నీ వేసుకొని ఆనియన్స్ వేసేయాలి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. దాని తర్వాత కాసేపు ఆనియన్స్ అనేది మగ్గిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకుని అందులో వేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఆలోపు మనకు ఎగ్ అనేది స్టీమ్ అయి ఉంటుంది కాబట్టి ఆ స్టీమ్డ్ ఎగ్ అనేది తీసేసి దాన్ని రౌండ్ ఇట్లా కట్ చేస్తే ఏమైందంటే దాన్ని ఇట్లా రౌండ్గా వస్తుంది. రౌండ్ వచ్చేసినాక మనకు కావాల్సిన షేప్లో, నాకైతే క్యూబ్స్లో కావాలి కాబట్టి నేను క్యూబ్స్ షేప్లో కట్ చేస్తున్నాను. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. అట్లా క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులో మనకు కావాల్సినది పసుపు, అల్లం ఎల్లిగడ్డ, కారం వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి వాటర్ పోయాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ కట్ చేసుకున్న క్యూబ్స్ అనేది దానిలో వేసుకుంటే మన స్టీమ్ ఎగ్ కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.